నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, నాగ చైతన్య, శోభిత ధూళిపాల ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ అయ్యిందో అప్పటి నుంచి వెళ్ళి సోషల్ మీడియా మారుమోగిపోతుంది. అందులో వేణుస్వామి వాళ్ళ ఎంగేజ్మెంట్ అయినా తెల్లారి నుంచి వెళ్ళే వాళ్ళు విడిపోతారు అని చెప్పేసి చాలా మాట్లాడారు. సో అంటే శుభమా అంటూ వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఈయన ఇట్లా మాట్లాడడం కరెక్టేనా అని చెప్పేసి రానా ఒక క్వశ్చన్ అడిగాడు నాగ చైతన్యని. అయితే నేను ఇలాంటివి పట్టించుకోను అని చెప్పి కూడా అన్నారు. కానీ దీని అంతటిని మనమే హైలైట్ చేస్తున్నట్టే మనం అనిపిస్తుందా సార్? ఖచ్చితంగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వీళ్ళే ఆయనకి లేని సింగిల్ ఎన్పి ఖర్చు పెట్టకుండా ఆయన క్రేజ్ని, ఇమేజ్ని తెచ్చి పెడుతున్నారు. అసలు నేను ఇంతకుముందు కూడా ఛానల్లో మాట్లాడి వచ్చాను, చెప్తున్నా. మన దగ్గర ఇంకొక డైరెక్టర్ ఉన్నాడు, పెద్ద డైరెక్టర్, సమ్ ఎక్స్. ఆయన కూడా ఇలాగ ఒక చిన్న స్టేట్మెంట్ వదులుతాడు. వదిలి ఇలాగా నెట్ ముందు కూర్చొని ఇట్లా చూస్తాడు. అరే మన దాని మీద ఎన్ని ఛానల్స్ చర్చ పెట్టారు, ఎంతమంది కొట్టుకుంటున్నారు చూడరా అంటే, ఇంకా రెడీగా శాటిలైట్ ఛానల్ ఒకడు కూర్చుంటాడు, ఒక 3 గెస్ట్లు. ఇంకో శాటిలైట్ ఛానల్ ఒకడు కూర్చుంటారు, 4 గెస్ట్లు. ఆన్లైన్లో ఒక 2. ఇట్లా పిచ్చబడి ఆడు సింపుల్గా రే చూడరా ఎరిపప్పులు మనం ఒక స్టేట్మెంట్ ఇస్తే చూసా అలా కొట్టుకుంటున్నారు అని సునకానందంతో ఆనందిస్తుంటాడు. సేమ్ ఇప్పుడు ఈయన కూడా అలాగే ఫీల్ అవుతుంటాడేమో అని నేను అనుకుంటున్నాను. అనవసరంగా అసలు చెయ్యొద్దు, అసలు మీరు ఈ టాపిక్కే పెట్టొద్దు, డిస్కషన్ పెట్టొద్దు, అడగొద్దు. ఆయన కావాల్సింది ఇదే. అది చెప్తున్నాను కదా, మీకు మీరుగా ఇప్పుడు వెంటనే ఇలా అనడం ఎంతవరకు కరెక్టు? శుభమా అంటే పెళ్లి చేసుకుంటుంటే పెళ్లి కూతురు ఉండి ఎక్కడ చచ్చిందిరా అన్నాడంట ఒక పంతులు, లేదా ఒక మహానుభావుడు ఎవడో. తప్పు కదా. అలాగా శాపనార్థాలు. నెక్స్ట్ జ్యోతిష్యుడు అనేవాడు మంచి చెప్పొచ్చు కానీ చెడు తన నోటితో పలకూడదు. ఎందుకంటే వాడికి వాక్ శుద్ధి ఉంటుంది, లేదా ఒక ఉపాసనాపరుడై ఉంటాడు, ఆడికి ఒక దైవ బలం ఉంటుంది, లేదంటే ఒక కొత్త తంత్రశక్తో మంత్రశక్తో ఏదో ఉంటుంది. కాబట్టి ఎందుకు ఊరికే నూరేసుకు పడిపోవడం అన్నట్టుగా ఉంటుంది. ఒకవేళ కాదు అని తెలిసినా ఎవరు వాళ్ళకి చెప్పకూడదంట. ప్రయత్నించండి, అవుతుంది అంటే కష్టతరమైన కాందే ఉంది, కష్టే పల్లెమ్మ, కాంతి చేయండి అని చెప్పాలే తప్ప వద్దు. నువ్వు నడుస్తుంటే ఆ గోతులో పడిపోతావు, నువ్వు జర్నీ చేస్తుంటే కార్ యాక్సిడెంట్ అయిపోద్ది, ఇట్లా ఎవరు చెప్తారమ్మా? తప్పు కదా. మరి ఏం నేర్చుకున్నట్టు? పైగా దీనికి ఒక మన టీవీ5 మూర్తి గారు ఆయన ఏదో మాట్లాడితే ఆయనకి నీకు శపించేస్తాను, సంథింగ్ నీ మీద పూజలు చేయించి నువ్వు సర్వనాశనం ఇలా చేస్తానని ఏదో అన్నారంట. అది ఇప్పుడు పెద్ద ఇష్యూ అవుతుంది. అసలు ఆయన మూర్తి గారిని ఎందుకు మాట్లాడాలి అలాంటి? వద్దు. దేని మీద రాయేస్తే తుల్లిందని అంటారే, మరి ఎలా సార్ ఆయన నోరు మూసేది ఎలా? అదే చెప్తున్నా. ఇకపై ఏ స్టేట్మెంట్ ఇచ్చినా, ఇకపై ఆయన ఒక వీడియో రిలీజ్ చేసిన సొంత ఛానల్ మీద ఎవ్వరు దాని మీద హైలైట్ చేయొద్దు, డిస్కస్ పెట్టద్దు. ఒక 2-3 వీడియోలు చేసిన తర్వాత ఇదేంటిది, మనం దాని మీద ఎవరు పట్టించుకోవట్లేదే, అరే మనకేమో మాట్లాడట్లేదే అన్నట్టుగా ఉండాలి. ఊరికే చేయడం వల్ల ఏమవుతుంది? నాకు చెప్పాను కదా, చూసా మనం స్టేట్మెంట్ ఇచ్చాం, కొట్టుకుంటున్నారు, సింగిల్ ఎన్పీ లేదమ్మా, ఖర్చు పెట్టలేదమ్మా, బేభత్సమైన పబ్లిసిటీ. అది చాలంటే మీడియా మిత్రులందరూ కూడా కేసు వేసారంట. ఇంకా హైప్ పెంచేశారు కదా. ఆయన ఏమవుద్దమ్మా ఆయనకి మహా అయితే చెప్పండి? అరెస్టు కాదు, కూడదంటే రాళ్లతోనో గొడ్లతోనో దాడి, ఉల్లిపాయలు టమాటాలు ఇసురుతారు. ఇంకా క్రేజ్ కదా. ఎవరది? ఎందుకు కెలుక్కోవడం? ఇప్పుడు మిర్చిలో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రభాస్, సార్ వాళ్ళు అటాక్ చేశారు కదా, మనం చేయకుండా అలా వెయిట్ చేస్తే మనం చేస్తామేమో అని చూస్తుంటాడు కదా, ఆడ అటాక్ అయిపోయింది ఎలా ఆపుదంటే, ఊరికో చిన్నపిల్లల ఆటలు అనుకున్నావా ఇది అని అంటాడు, సీరియస్ అవుతాడు. అట్లా వదిలేయాలి. అరే ఇది అటాక్ చేస్తాడని భయంతోనే ఉంటాడు ఆడు. మళ్ళీ అటాక్ చేస్తే ఫ్రీ అయిపోతే మళ్ళీ ఆర్ట్స్ ప్లాన్ చేస్తాడు. ఎందుకు అలాగా? ఎవరెవరైతే ఇట్లా పిచ్చి మాట్లాడి, ఇప్పుడు ఈయన ఎవడు అడిగాడండి? అసలు అడిగాడు ఎవడైనా? పోనీ ఈయన దగ్గరికి వచ్చారా? ఇది ఒక టెక్నిక్. అట్లా అడిగితే అరే ఏమో దోషం ఉందేమో బాబు, ఎంత 5 లక్షలు 10 లక్షలు పూజ కదా. మరి ఎందుకు? ఆ టెక్నిక్ తెలుసు కదా. అందరూ మళ్ళీ చెప్తారు జ్యోతిష్యులు నమ్మొద్దు, మన మీద మనం నమ్మకం ఉండాలని. ప్రతి ఒక్కడు చదువుకున్నవాడే, ప్రతి ఒక్కడు సైన్స్ గురించి మాట్లాడేవాడే, ప్రతి ఒక్కరు టెక్నాలజీ మరి ఎందుకు ఆయనకి ప్రయారిటీ ఇస్తున్నారు మీరు? మీడియాలో మిత్రులందరూ కూడా చదువుకున్న వాళ్ళే కదా, మినిమం గ్రాడ్యుయేషన్ చేసి తర్వాత జర్నలిజం కోర్స్ చేసి వచ్చిన వాళ్ళే కదా. మరి ఏం చదువుకున్నారు మీరు? ఏం చూశారు మీరు? ఇప్పటికే మీడియా మిత్రులందరూ కూడా లోకాన్ని చదివేసి ఉంటారుగా, మనుషులు చదివేసి ఉంటారుగా, రిపోర్టింగ్ వెళ్ళినప్పుడు ఒక్కొక్కడు ఒకలా రెస్పాండ్ అవుతుంటాడుగా.
వీళ్ళు ఎవడు ఏ పబ్లిసిటీ కోసం చేస్తున్నాడో ఎవడేం చేస్తున్నాడో తెలియట్లేదు. ఏమైనంటే మాకు ఫీడ్ లేదు, ఏదో ఒకటి తీసుకోవాలి. ఎందుకు ఫీడ్ లేకపోతే వేరే లేదా? చాలా ఉన్నాయి కదా. సినిమాల్లో కూడా చూపిస్తున్నారు, మీడియా వాళ్ళ మీద అవహేళనగా చూపిస్తున్నారు. నిన్న ఏదో మహర్షి సినిమా వచ్చింది, రైతుల ఆత్మహత్య గురించి మాత్రం ఎవరు పట్టించుకోరు. పలానా సెలబ్రిటీ కొడుకు పెళ్ళి అయిందంటే మాత్రం అన్ని ఛానల్స్ కవరేజ్ ఉంటుంది. ఒక అంగవైకల్యంలో పారా ఒలింపిక్స్ తీసుకుని ఒక మెడల్ తీసుకొస్తే ఒక్కడు టెలికాస్ట్ చేయడు. ఇక్కడ ఎవరో టెన్నిస్లో ఒక అందమైన అమ్మాయి ఆడితే మాత్రం దాన్ని చూపిస్తారు అని చెప్పి ఎంత అవహేళన చేస్తున్నారు. మరి అప్పటికైనా రియలైజ్ అవ్వాలిగా. మారాల్సింది ఎవరు? మనమే. ఎందుకు వాళ్ళందరినీ హైలైట్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు మళ్ళీ సార్ దీని మీద ఏం చేద్దాం సార్, ఏం చేసుకుందాం, ఏం చేస్తాం? ఇప్పుడు కేసు వేసారు, ఏమవుద్ది? సెక్షన్లు కొన్ని వెళ్తాయి, అరెస్ట్ చేస్తారు, బెయిల్ మీద వస్తాడు, ఏమైంది? ఎవరికైనా పెద్ద పెద్ద మటలు చేసిన వాడికే గతి లేదు, దిక్కు లేదు. ఆడే హ్యాపీగా బయటకు వచ్చి తిరుగుతున్నాడు. పెద్ద పెద్ద క్రైమ్లు చేసిన వాడే, 1000 కోట్లు దొబ్బేసిన వాడే హ్యాపీగా తిరుగుతున్నాడు. ఏముంది అసలు దీని మీద? మళ్ళీ దాని మీద కేసు ఫైల్ చేయడం అంట. సీరియస్గా మేమందరం ఒక తాటి మీద ఉన్నామని చెప్పుకోవడం కాకపోతే లాభం ఏంటి? మీ టైం వేస్ట్ అవన్నీ, ఆ కేసులు అవన్నీ కూడా. ఆయనకి ఈజీగా హైప్ తీసుకొస్తున్నారు మీరే. అసలు పెట్టొద్దు. నేను అంటాను, ఆయన ఇకపై ఏ డిస్కషన్ ఇచ్చినా, ఏ స్టేట్మెంట్ ఇచ్చినా, ఏం మాట్లాడినా మీరేమి అసలు పట్టించుకోవద్దు. ఏం చేస్తాడు అప్పుడు? ఇప్పుడు ఒక హీరో ఉన్నాడమ్మా, వాడు నచ్చినట్టు బిహేవ్ చేశాడు, తర్వాత ఆడి సినిమా ఎవ్వడు చూడట్లే. అప్పుడు ఏం చేస్తారు? ఏ దర్శకుడు ఆడితో సినిమా తీయాలని అనుకోడు, ఏ ప్రొడ్యూసర్ కూడా ఆడితో సినిమా తీయాలని అనుకోడు. ఎందుకు? లాస్ వస్తుంది కాబట్టి. అప్పుడు ఏమవుతాడు అప్పుడు ఆ హీరో? ఇంకా హెడ్ స్ట్రాంగ్ అని దిగిపోద్దిగా. ఎక్కడ కూడా అంతే కదా. ఎవరు పట్టించుకోవద్దు, ఎవరు డిస్కషన్ పెట్టద్దు, ఎవరు లైవ్ పెట్టద్దు, చిట్ చాట్ చేయొద్దు. ఏ స్టేట్మెంట్ ఇచ్చుకో, ఆ ఛానల్ ఇచ్చుకోండి, ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయొద్దు, ఛానల్ చూడొద్దు. ఏం చేస్తారు ఇప్పుడప్పుడు? అలాగెందుకు చేయరు? ఏమన్నాడు రా, ఏమన్నాడు అసలు చూద్దాం. ఈ యాంగ్జైటీ ఎందుకు? అందుకే వాడు కూడా దర్జాగా, అరే ఎరిపప్పల్లారా చూడండి రా, నేను వేస్తున్నాను, ఇప్పుడు నా కోసం మీరు వెంట పడతారా, అయిపోయింది. అది రాంగ్ అని తెలుసు, అది తప్పని తెలుసు, శుభమాన పెళ్లి చేసుకుంటారు పాపం, వాళ్ళని ఎందుకు అంటామని అందరికీ తప్పని తెలుస్తుంది. మరి ఎందుకు చూస్తూ ఏం చేశాడు ఏమన్నాడు రా, నేను వినలేదు, ఏమనలేదు, చూడు ఎందుకు ఆ యాంగ్జైటీ? పోని సినిమా వాళ్ళు పట్టించుకోరు అంటారు, ఎందుకు పట్టించుకోరు? వాళ్ళు పట్టించుకుంటారు. వాళ్ళు కూడా మరి ప్రతిదీ ముహూర్తం చూసి, ముహూర్తం షాట్ నుంచి కొబ్బరికాయ కొట్టి నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు అన్ని ముహూర్తాలేగా. ఎందుకు పట్టించుకోరు? పట్టించుకుంటారు, బయటకు అలా చెప్తారు. వాళ్ళకి మాత్రం పెయిన్ ఉండదా? మనసు ఉండదా? వాళ్ళు మనుషులే కదా. మరి అందుకంటున్నాను, అసలు ఇట్లాంటి వ్యక్తుల గురించి ఆయన కూడా ఇంతకుముందు నేను నా మీద కూడా ఇలాగే చేశాడు, వాడి కోసం పూజ చేశాను, వాడు ఎక్కడో వెళ్ళి ఆస్ట్రేలియాలో పడ్డాడు, నాతో పెట్టుకోవద్దు, ఎవరికైనా చెప్పిస్తాను అంటే ఆ మూర్తి గారు లైవ్లోనే ఇలా తీసి ఏదో అన్నాడు ఆయన. ఎందుకు ఇవన్నీ వాళ్ళని హైప్ చేస్తారు? ఎందుకు మీరు చెయ్యొద్దు, డిస్కషన్ పెట్టద్దు, మాట్లాడద్దు, చూపించద్దు. వాళ్ళు ఏం మాట్లాడినా మాట్లాడారా అంతే. ఏ సోషల్ మీడియాలో కానీ, శాటిలైట్ ఛానల్లో కానీ ఎక్కడ కూడా డిస్కషన్ పెట్టద్దు, చూపించద్దు. ఇదేంటిది? మనం మాట్లాడితే ఎవరు దాని గురించి మాట్లాడుకోవట్లేదు అని ఆడ అవాక్కవ్వాలి. వాడు కానీ, అదే మెంటాలిటీతో ఉన్న వేరే దర్శకుడు కానీ, వేరే సెలబ్రిటీ కానీ, ఎవరైనా కానీ అది ఎలా ఉందంటే బిస్కెట్ ముక్క వేస్తున్నారని కుక్కలు కొట్టుకుంటున్నారా అన్నట్టుంది. చేయొద్దు అది. అవును, మీ ఛానల్ మీ ఇష్టం. అది అంటే సోషల్ ఎలా అయిపోయిందంటే, అరే వాళ్ళందరూ వేసారు మనం చేయకపోతే బాగోదేమో, అరే వాళ్ళందరికి వ్యూవర్స్ వస్తున్నాయి మనం చేయాలేమో, ఇదైపోతుంది.